నియోజకవర్గ లిస్టులో చూస్తే 20వ నియోజకవర్గం భీమిలి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన అవంతి శ్రీనివాసరావు గారు గెలుస్తారు. ఇక విశాఖపట్నం ఈస్ట్, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎంవివి సత్యనారాయణ గారు గెలుస్తారు. ఇక విశాఖపట్నం సౌత్, విశాఖపట్నం జిల్లా జనసేన పార్టీకి చెందినటువంటి వంశీకృష్ణ యాదవ్ గారు గెలుస్తారు. విశాఖపట్నం నార్త్, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ వైఎస్ఆర్సీపీ కేకే రాజు గారు గెలుస్తారు. విశాఖపట్నం వెస్ట్ వైఎస్ఆర్సీపీ అడరి ఆనంద్ గారు గెలుస్తారు. గాజువాక నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి అయినటువంటి పల్లా శ్రీనివాసరావు గెలుస్తారు. మనం ఈ వ్యక్తికి ఓటేసి గెలిపించాం కదా, ఈ వ్యక్తికి మనము సరిగ్గా వారి పాలన చేయకపోతే, లేకపోతే ఈ రాజకీయ నాయకుడు అవినీతిపరుడుగా మారితే ఏం చెయ్యాలి? అది ప్రభుత్వం మీద వ్యతిరేకం తెచ్చి వాటి కోసం పోరాడి వాళ్ళని తీసే అధికారము ప్రజలు తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదు. ఇక ఫైనల్గా చెప్తాను, దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఓడిపోయేది ప్రజలు మాత్రమే. ఎందుకంటే వాళ్ళు కులం, మతం మరియు ప్రాంతీయవాదం చూసి ఓట్లు వేస్తారు. ఒక అభ్యర్థులు ఎందుకు నిల్చున్నాడో వారికి దాదాపు 100లో 70% మందికి తెలియట్లేదు. ఏదో వెళ్ళి ఓటు వేస్తున్నారు. సో దేశంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఓడిపోయేది ప్రజలు మాత్రమే. ఇక్కడ ఎందుకు ఓడిపోయేది ప్రజలు మాత్రమే ఎందుకంటే, ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే బలమైన 2 పార్టీలు ఉన్నాయి మన రాష్ట్రంలో. మన రాష్ట్రంలో 2 పార్టీలు ఉన్నాయి. ఈ 2 బలమైన పార్టీలకి మనం చూస్తున్నాం కానీ, మొన్న జరిగిన ఎన్నికల్లో దాదాపు 2500 మంది ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఉన్నారు. ఈ ఇండిపెండెంట్ క్యాండిడేట్కి డిపాజిట్లు కూడా రావట్లే. ఎందుకు రావట్లేదంటే, ఇక్కడ జనాల యొక్క మెంటాలిటీ ఎట్లా ఉందంటే, సైకాలజీ, ఇక్కడ మనము ఈ 2 పార్టీలు కదా, ఏదైనా ఒక ఈ 2 పార్టీలకి మనం వేద్దాం. 2 పార్టీలు ఏదో ఒక వ్యక్తికే వేద్దాం అనుకుంటున్నారు. కాకపోతే కింద వరుసలో ఉన్న ఈవీఎం బ్యాలెట్ బాక్స్‌లో ఉన్న ఆ 12 మంది ఏదైతే ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళకి మనం వేయట్లే. వాళ్ళ దగ్గర డబ్బుండదు. కాకపోతే చెయ్యాలనే మనస్తత్వం ఉంటది. ఏదైనా ప్రజలకు చేద్దామని ఎలక్షన్స్ అప్లికేషన్ పెడతారు. ఎన్నికల్లో నిల్చుంటారు. కాకపోతే ఎలక్షన్ క్యాంపెయిన్ చేయాలంత డబ్బు ఉండదు వాళ్ళకి. మిగతా 2 పార్టీలకి డబ్బు ఉంటది. అన్ని ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకుంటారు. సో మనము ఈ 2 పార్టీల్లో ఏదైనా ఒక పార్టీకే వేద్దాం మనం అనుకుంటాం గానీ, ఆ ఇండిపెండెంట్ క్యాండిడేట్‌లకి ఓటు వేసి వాళ్ళకి డిపాజిట్లైనా దక్కే విధంగా మనం చేయాలనుకోవట్లేదు. మనము లేకపోతే నోటాకి వేస్తున్నాం. నోటాకి వేయొచ్చు. ఇండిపెండెంట్ క్యాండిడేట్ లేకపోతే నోటాకి వేయొచ్చు. సో దట్స్ ఇట్. సో ఈ రిపోర్ట్‌లో మనకి టీడీపీకి 74 వచ్చింది, వైఎస్‌సీపీకి 73 వచ్చింది, జనసేన పార్టీకి 18 వచ్చింది, ఐఎన్‌సీకి 1, బీజేపీకి 6, ఇండిపెండెంట్‌కి 3 వచ్చాయి. ఇది నా యొక్క సర్వే. నేనొక్కడిని చేసిన సర్వే ఇది. ఇంతకుముందు జేబీఆర్ఎస్‌జీ సర్వే చేశాను. అది నా మిత్రుల బృందంతో చేశాను. ఇది పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ సర్వే ఇది. ఈ సర్వే ఈ యొక్క రాజకీయ పార్టీకి అనుకూలంగా తయారు చేయబడలేదు, ఇవ్వబడలేదు. సో ఇక్కడ నేను చేసిన ఈ సర్వేలో జనసేన పార్టీ అనేది ల్యాండ్ మార్క్ అవుతుందని నేను భావిస్తున్నాను. ఇంకా వేరే విషయం చూస్తే, ఇక్కడ చాలామంది లిస్టులో అనుకోవచ్చు, ఈ నాయకుడికి వ్యతిరేకత ఉంది కదా, ఎందుకు ఇక్కడ ఇచ్చాడంటే, మనకి ఇక్కడ జనాలకి ఇక్కడ నాయకుడు చెడ్డవాడైన కొన్ని నియోజకవర్గాల్లో ప్రజలకి అవగాహన లేదు. నాయకుడు అక్కడ రెండో వ్యక్తులు తప్పు చేసినప్పుడు మూడో వ్యక్తికి ఇండిపెండెంట్ క్యాండిడేట్ చూడట్లేదు. ఈ 2 వ్యక్తుల్లో ఎవరికైనా ఒకరికే వేద్దామని వేస్తున్నారు. సో అందుకోసమే అక్కడ అలా ఇవ్వడం జరిగినది. ఇక చూద్దాం, ఇంకా 4 రోజుల్లో ఎన్నికల రిజల్ట్స్ రాబోతున్నాయి. సో ఈ వీడియోలో ఏదైనా తప్పుగా మాట్లాడుంటే మన్నించగలరు. కాకపోతే నేను నిజాలే చెప్పానని నేను భావిస్తున్నాను. సో ఇప్పటికైనా మీకు చట్టాల కోసం తెలుసుకోండి. మనకంటూ రాజ్యాంగం ఉంది. రాజ్యాంగం అంటే ఒక దేశానికి కావలసిన సూత్రాల సముదాయమే రాజ్యాంగం. మన రాజ్యాంగంలో ఒక వ్యక్తి ఏం చేయగలడు, లేకపోతే ఏ వ్యక్తికి ఏ తప్పు చేస్తే ఏ శిక్ష పడుతుంది, ఇలా అన్ని విషయాలు తెలిపేదే రాజ్యాంగం.
ఆ రాజ్యాంగం కోసం తెలుసుకోండి. భారత రాజ్యాంగం మరియు మన చట్టాల కోసం తెలుసుకోండి. మన చట్టాలు ఇండియన్ పెనల్ కోడ్ చట్టాల కోసం తెలుసుకుంటే ఏ ఏ ఎక్కడ ఏ తప్పు జరిగినా మనం నిలదీయవచ్చు. అట్ ద సేమ్ టైం మనం దాని మీద అవగాహన కలగవచ్చును. సో, ఈ చట్టాలు తెలుసుకుంటే మనకు భవిష్యత్తులో ఎలాంటి సందర్భంలోనైనా మనల్ని మనము రక్షించుకోగలం. అది భారత ప్రజలకు కావాలి. నెక్స్టు ఇక్కడ నేను 2 సూచనలు చేస్తున్నాను. ఇప్పుడు ఇండియాకి కావాల్సింది ఎటువంటిదంటే డైరెక్ట్ డెమోక్రసీ కావాలి. డైరెక్ట్ డెమోక్రసీ ఎందుకంటున్నానంటే డైరెక్ట్ డెమోక్రసీ కోసం చెప్తాను. స్విట్జర్లాండ్ అనే ఒక దేశం ఉంది. అక్కడ స్విట్జర్లాండ్ అనే దేశంలో ప్రజలే పాలకులు. ఎందుకంటే ప్రజలే పాలకులు ఎందుకని అంటున్నానంటే అక్కడ మనలాగే ఎంపీలు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, అంతా అవుతాయి. ఎంపీలు ఇలా ఉంటారు. కాకపోతే అక్కడ ప్రజలు ఎన్నుకుంటారు రాజకీయ నాయకుల్ని. ఆ రాజకీయ నాయకుడు గెలిచి 1 నెల, 2 నెలలైనా అవినీతిపరుడుగా మారారనుకోండి, రీకాల్ విధానం చేత ఆ రాజకీయ నాయకుడు గద్దె దిస్తారు ప్రజలు. అక్కడ ప్రజల చేతుల్లో అధికారం ఉంటది. ప్రజలే మొత్తం ఒక ఓటింగ్ పెట్టి రాజకీయ నాయకుడు గద్దె దించవచ్చును. సో, అక్కడ ఇది ఉంటది. కాకపోతే ఇండియాలో ఒక రాజకీయ నాయకుడు గెలిచిన తర్వాత ఆళ్ళు తప్పు చేసినా, రైట్ చేసినా 5 సంవత్సరాలనేది అలాగే ఉండిపోతున్నారు. ఇంకోటి రెండవది చెప్తున్నాను. ఏదైనా ఒక పథకం పెట్టారనుకోండి, ఆ పథకము ప్రజలకు యూజ్ అవుతుందా లేదని ప్రజలకే వదిలేయాలి. మన దేశంలో అత్యధిక పోస్ట్ ఆఫీస్‌న కలిగిన దేశం మనదే ప్రపంచంలో. ఈ పోస్ట్ ఆఫీసుల ద్వారా ప్రజల యొక్క సర్వే చేసి మీకేం పథకం కావాలి ప్రజల యొక్క లెటర్స్‌లో రాసి ఆ పోస్ట్ ఆఫీసుల్లో పడేస్తే అక్కడ మనకి ఏ పథకాలు కావాలని తెలుసుకొని అది చట్టసభల్లో లోక్‌సభ, పార్లమెంట్ అయితే లోక్‌సభ, రాజ్యసభ, ఇక్కడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అయితే శాసనమండలి అయినటువంటి అసెంబ్లీలో దాన్ని ప్రజల యొక్క సర్వే చేసిన ఆ యొక్క కరపత్రాన్ని ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో అసెంబ్లీలో పెడతారు. అప్పుడు ఓటింగ్ పెట్టి అప్పుడు ఎన్నుకుంటారు. అక్కడ ప్రజలకి ఏం కావాలో అక్కడ మనకు తెలుస్తుంది. ఇంకో మూడవది కొత్తగా చెప్తున్నాను. ఇది ఇలాంటివి వస్తే దేశంలో కంపల్సరీగా చేంజ్ అవుతుంది. ఒక నాయకుడు గెలిచిన తర్వాత తప్పు చేసినా అసలు అలిగేషన్స్ వచ్చిన న్యూస్ ఛానెల్‌లో వచ్చినా ఆ నాయకుడు అలాగే ఉంటున్నాడు. కోర్టులు కూడా తీసుకోవట్లే. ఎందుకంటే కోర్టులకి ప్రూఫ్ కావాలి. సో, ఇక్కడ మనకేమంటే మనకంటూ లోక్ అదాలతులున్నాయి. మనకంటూ న్యూస్ జర్నలిజం ఉంది. ఇక్కడ జర్నలిజాన్ని నేను హైలైట్ చేస్తున్నా. ఎందుకంటే ఒక ఒక సీఎంగా ఎన్నికయ్యారనుకోండి, ఆ సీఎంకి ప్రతి నెల ఒక ఇన్వెస్టిగేషన్ సీబీఐ గాని, లేకపోతే ఇంటెలిజెన్స్ బ్యూరో బృందము మరియు జర్నలిస్టులు ఒక ఇద్దరు మరియు జడ్జిలు సమక్షంలో ప్రతి నెల వీడియో కాన్ఫరెన్స్ ప్రజలకు తెలిసే విధంగా ఈ ఒక 1 మంత్‌లో ఏదైతే ఆ రాజకీయ పార్టీ గెలిచిందో, ఆ సీఎంగా ఉన్నారో, ఆ సీఎంగా గెలిచిన వ్యక్తిని ప్రతి నెల ఇన్వెస్టిగేషన్ చేయాలి. ప్రజల ముందు. అంటే వీడియో కాన్ఫరెన్స్‌లో జర్నలిస్టుల ముందు జర్నలిస్టులు ప్రశ్నలు అడిగితే ఇంటెలిజెన్స్ బ్యూరో ఏం చేస్తదంటే, ఇంటెలిజెన్స్ బ్యూరో ఆ నెలలో ఆ రాజకీయ నాయకుడి మీద వచ్చిన ఎలిగేషన్స్ ఏమైనా ఉన్నాయి విత్ ప్రూఫ్స్ ముందు పెట్టి అలా చేస్తే అక్కడ ప్రజలకు ప్రతీదీ తెలుస్తుంది. ఆ రాజకీయ నాయకులు తప్పు చెయ్యాలనే ఉండదు. ఎందుకంటే ప్రతి నెల ఫీడ్‌బ్యాక్ వచ్చేస్తుంది ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా. అది జర్నలిస్టులు ప్రశ్నిస్తారు. సో, ఇలా ప్రతి నెల గెలిచిన నాయకుడు ప్రజల్లో ముందుకు వచ్చి అంటే మీడియా ముందుకు వచ్చి ఆ కాన్ఫరెన్స్ పెడితే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. సో, థ్యాంక్ యూ. ఇప్పటికే వెరీ లాగ్ అయింది వీడియో. సో, నా పేరు కోనేరు గణేష్. ఎంబీఏ పొలిటికల్ సైన్స్ ఆదికం నన్నయ్య యూనివర్సిటీ నందు పూర్తి చేశాను. నా నాకు కాంటాక్ట్ అవ్వాలంటే కింద పీడిఎఫ్‌లో లింక్ ఇచ్చాను. డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. వీడియోలో అయినా ఈ స్క్రీన్‌షాట్ తీసుకొని స్కాన్ చేస్తే నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ అండ్ మై వాట్సాప్‌కి మీరు కాంటాక్ట్ అవ్వగలరు. అండ్ థ్యాంక్ యూ. బీ చేంజ్, బీ అవేర్. జై హింద్.